హాయ్ అండి. ఈరోజు మనము నోటికి ఎంతో రుచికరంగా అనిపించే మంచి యమ్మీ యమ్మీ ఫుడ్ వ్లాగ్ అయితే చూసేద్దామండి. ఇలా దోసలు విత్ చెరుకు రసం పానకము, పల్లి చట్నీ అనమాట. అద్దిరిపోయిందండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. అండ్ లంచ్‌లోకైతే ఇలాగ ముద్దర చేప ముక్కలు, ఫిష్ ఇగురండి. అండ్ ఈ ఫిష్ ఇగురుతో రసము అండ్ ఫ్రెష్‌గా తాలింపు పెట్టిన నిమ్మకాయ పచ్చడితో ఇలాగ లంచ్ అనమాట. నిజంగా చాలా చాలా బావుందండి. ఆ చెరుకు రస పానకంలో మనము దోస దానికి సరిపడా అంటే పీల్చుకునేలాగా మనం దోస వేసుకోవాలనమాట. అప్పుడు ఆ చెరుకు రసం విత్ దోస అయితే అద్దిరిపోతుంది. ఇలాగ లంచ్‌లోకి ముదిరి చేప ముక్కలు ఫ్రైలాగా చేసుకున్న, ఇగురులా వండుకున్న ఈ చేపలు చాలా బావుంటాయనమాట. నేను సెమీ గ్రేవీతో ఇగురైతే చేశామండి. ఇలా వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి, ముదిరి చేప ముక్కలు, ఫిష్ ఇగురుతో అద్దిరిపోయిందండి మా లంచ్ అయితే. నిజంగా లంచ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. వేడి వేడి అన్నంలో ఒక ముద్దలోకి ఏ పచ్చడి కలుపుకున్నా అద్దిరిపోతుంది. ఇలా ఫ్రెష్‌గా తాలింపు పెట్టిన నిమ్మకాయ పచ్చడితో లంచ్ అయితే అద్దిరిపోయిందండి. నిజంగా ఈ ఫిష్ ఇగురైతే మనం వేసిన మసాలా వలన టేస్ట్ అద్దిరిపోయిందనమాట. హెల్తీ అండ్ మసాలా టేస్టీ మసాలా. ఇప్పుడు ముందుగా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులో నేను పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టి జీలకర్ర వేసి ఇలా వేయించేసుకున్నాను. ఇప్పుడు మసాలా రెడీ చేసేసుకుందాము. ఫిష్ ఎగిరికండి. ఇలాగ అల్లము ఫ్రెష్‌గా వేసుకుంటే ఏదైనా బావుంటుంది. చాలా బావుంటుందనమాట ఈ మసాలా. ఇలాగ అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు చాలా లైట్‌గా వేశానండి. 3 అంటే 3 మిరియాలు, 2 ఇలాగ గుళ్ళు పప్పు వేశాను. జీడిపప్పులు చూడండి చిన్ని దాల్చిన చెక్క, ఒక యాలకుల, ఒక లవంగా వేశానంతే. ఒక స్పూను గుమ్మడి గింజలు వేశాను. 2 బాదం పప్పులు వేశాను. నిజంగా టేస్టీ మసాలాతో ఫిష్ ఇగురు అద్దిరిపోయిందనమాట. ఇవి చల్లారిపోయినాయండి. మనము వీటిని చట్నీ మిక్సీ పట్టేసుకుందాము. వెల్లుల్లిపాయలు, రుచికి తగ్గ సాల్టు, ఇప్పుడు ఇందులో వేపిన పుట్నాల పప్పు అంటారు కదండీ! అవి వేసుకొని పట్టుకుంటే మనకి పల్లి చట్నీ జిగురు లేకుండా ఓన్లీ పల్లీలతో అయితే కొంచెం జిగురు వస్తుందనమాట. ఇలా పల్లీలు వేసుకొని మెత్తగా పట్టుకుంటే జిగురు లేకుండా తింటున్నప్పుడు మన దోస తింటున్నప్పుడు చాలా బావుంటుందనమాట. దోస పిండికి మనం చెరుకు రసం పానకం దోస పిండికైతే పిండి ఎక్కువగా ఉండి బియ్యం తక్కువగా ఉంటే దోస పీల్చుకుంటుందనమాట అండి. ఇలా దోస పిండి మనము మిక్సీ పట్టుకుంటే చెరుకు రసం పానకంలో దోస నంచుకొని తింటే ఉంటుందండి. మొత్తం పాకం పీల్చుకుని ఆ దోస చాలా బావుంటుంది అనమాట అండి. ఇలా చట్నీ మనం వేరే గిన్నెలో తీసుకొని కొంచెం పలచగా కలుపుకుంటే చట్నీ నంజుకోవడానికి దోసలోకి బావుంటుంది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇలా పలచగా వేసేసానండి. ఇలాగా చట్నీతో తినడానికైతే మనము ఇలా పలచగా వేసుకుంటాం కదండీ! ఇలాగా చట్నీలో తినటానికి ఇలా పలచగా వేసి, ఇలా ఆయిల్ వేసి ఇలా దోరగా కాల్చుకోననమాట. 2 దోసలేమో చట్నీలోకి, ఒక దోస పానకంలోకి అనమాట అండి మా ఆయన గారికి. ఇలా చెరుకు రసం పానకం మా ఆయన గారికి చాలా ఇష్టము. నాకు కూడా చాలా చాలా ఇష్టమనమాట. మనం మసాలా మిక్సీ పట్టేసుకొని వేరే పని కూడా ఇలా చేసేసుకోవచ్చు దోసలు వేసుకుంటా. ఇప్పుడు చూడండి పానకము తినే దోసకి మాత్రము దోస కొంచెం దళసరగా వేసుకుంటే ఆ పాకం పీల్చుకోవడానికి బావుంటుందనమాట. పలచగా వేసుకుంటే అంత బాగోదండి. ఇలాగ 2 గరిటెలు 2:30 అయితే ఏసి కొంచెము దళసరగా వేసుకోవాలనమాట. మరీ దళసర కాకుండా, పలచగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. ఇలా చూడండి చిల్లులు ఇలా పడితే పానకం పీల్చుకోవడానికి పెర్ఫెక్ట్ దోస అనమాట అండి. పెర్ఫెక్ట్ అట్టు అనమాట. ఇలా చిల్లులు పడితే చాలా చాలా బాగా పానకం పీల్చుకుంటుందండి. ఇప్పుడు మసాలా నేను మెత్తగా మిక్సీ పట్టేసాను. 2 ఉల్లిపాయలు గూడా వేసేసానండి. ఇలా చూడండి మన పానకం పీల్చుకునే దోస అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీ వేసుకొని, మనం చెరుకు రసం పానకం వేసుకొని తింటే ఉన్నదండి బ్రేక్‌ఫాస్ట్ నిజంగా సూపర్ సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా చెరుకు రసం పానకంతో ఒకసారి ట్రై చేయండి. చాలా మందికి తెలుసనుకోండి. చాలా చాలా అద్దిరిపోతుంది. ఇలా చెరుకు రసం పానకంతో దోస బ్రేక్‌ఫాస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట మార్నింగ్. కర్రీలోకి వెళ్ళిపోదాము. ఇలా పాన్ పెట్టుకొని నువ్వుల నూనె అయితే వేసేసుకున్నాను. కరివేపాకు వేసేసుకుందాము. ఫ్రెష్‌గా చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు. ఇప్పుడు
కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాలో ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేశానండి. అది మగ్గించుకుందాము. నేనైతే అది మగ్గిన్ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి సిమ్‌లో పెట్టి నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసానండి. నిజంగా యమ్మీ యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అండి. నిజంగా చాలా బావుంది. పాకం పీల్చుకొని తింటూ ఉంటుంటే ఒక్క దోస తింటే సరిపోతుందండి. చాలా కడుపు నిండా ఫిల్ అయిపోతుందనమాట. నేనైతే ఒక పాకం దోస, ఒక చట్నీ దోస సూపర్ బ్రేక్‌ఫాస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ చూడండి నేను దోస టిఫిన్ చేసే లోపల మన ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చూడండి బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం ఫ్రైలాగా కూడా చేసేసుకోవచ్చు. ఈ గ్రేవీ అంతా ఫిష్ కర్రీలాగా చేసేసుకుంటే అదే ఫ్రై అయిపోతుంది. కొంచెం గ్రేవీ ఉంచుకుంటే ఇగురు అనమాట. మరి ఏ రకంగాన మనం ఈ విధంగా చేసుకుంటే ఫ్రైలాగా చేసుకోవచ్చు. ఇగురులాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా బావుంటుంది. ఇప్పుడు పసుపు, ఆ ఉల్లిపాయ కారం వేసి కలిపేసానండి. నేను ఆల్రెడీ పసుపు, కారము ఈ చాప ముక్కలకు పట్టించేసాననమాట. చాలా చాలా ముదర చేప ముక్కలు ఫ్రై కూడా చాలా బావుంటుంది. ఇంక ఫ్రైలాగా అయిపోయిందనుకోండి, ఇలా మనకెక్కువ మనుషులుంటే కొంచెము సెమీ గ్రేవీగా ఉంచుకుంటే రైస్‌లో కలుపుకోవడానికి కూడా బావుంటుంది. మన గ్రేవీతో కూడా రైస్ తింటే వేడి వేడి అన్నంలో ఈ ఇగురు చాలా బావుంటుందనమాట. అప్పుడు బాగా ఫిష్ గూడా 3 ఆర్ 4 మినిట్స్ ఈ గ్రేవీలో మగ్గిపోయిన తర్వాత నేను జార కడిగిన వాటరు, అలా గిన్నెలోని మనం పసుపు, కారం పెట్టించుకున్న ఫిష్ ముక్కలు కడిగిన వాటర్ వేసాను అంతేనండి. మనం ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుందాము. ఉప్పు సరిపోతేనే ఇగురు చాలా బావుంటుందనమాట. చూడండి చాలా బాగా మగ్గిపోయిందండి. ఉడికిపోయిందనమాట మన ఫిష్ అయితే. ముదిరి చేప ముక్కలైతే చూడండి ముల్లులు ఉండవు. చేప కూడా ఎక్కడ ఇడిపోకుండా చాలా బాగా కుక్ అవుతుంది. పక్కన అయితే రసం గూడా పెట్టేసానండి. ఇగురుంటే రసం ఉండవలసిందే ఫ్రైకైనా, ఇగురికైనా రసం పెట్టుకుంటేనే చాలా బావుంటుందనమాట. ఫైనల్‌గా మన ఇగురైతే ఫిష్ ఇగురు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఫిష్ ఇగురు రెడీ అయిపోయింది. పక్కన రసం గూడా బాగా తియ్యగా ఉంటే నాకు చాలా ఇష్టమండి. ఉప్పు, తీపి, పులుపు సరిపోతే కూడా రసం కూడా చాలా బావుంటుంది. మనం ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, మళ్ళీ మిరియాలు కూడా వేస్తాము. చాలా హెల్తీగా ఉంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇలా ఎన్‌వి ఐటెమ్స్ తిన్నప్పుడు రసం పెట్టుకుంటే. మన టేస్టీ టేస్టీ ఫిష్ ఇగురు రెడీ అయిపోయింది. వేడి వేడి రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫిష్ ఇగురు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యమ్మీ యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇలా వేడి వేడిగా నిమ్మకాయ పచ్చడి, ఫిష్ ఇగురు, రసంతో ఇలా లంచ్ అయితే అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.